పడుతుంది. చైత్రమాసంలో వచ్చినటువంటి హనుమతు వజ్రోత్సవం అంటారు దాన్ని. అంటే మామూలుగా శోభాయాత్ర అని పిలుస్తారు, తెలంగాణలో చేస్తుంటారు. వాళ్ళకి అది హనుమత్ జయంతి. ఇప్పుడు మనకు హనుమత్ జయంతి అనమాట, మన హిందువులందరికీ కూడా, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా. విశేషంగా ఈరోజు ఆంజనేయ స్వామిని తలుచుకున్నంత మాత్రాన్ని గ్రహపీఠలు తొలగిపోతాయని శాస్త్రము. వైశాఖ మాసం విష్ణుమూర్తికి మహాప్రీతికరమైనటువంటిది. విష్ణు అంశలో ఉన్నటువంటి రాముడికి సదా ఆయన యొక్క అడుగుజాడల్లో ఉంటూ ఆయనకు నమ్మిన బంటుగా ఉంటూ ఈయన సాక్షాత్తు మహాలక్ష్మి జాడను రాముడి వారికి తెలిపి ఉన్నాడు. మహాలక్ష్మి అంటే సీత. కాబట్టి ఆయన కార్యసాధకుడు అని ఆయన తలుచుకుంటే ఏ కార్యమైనా కూడా క్షణంలో తెలిసిపోతుంది. అయితే ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి ఒక లోటు ఏమయ్యా అంటే ఆయన బలం ఆయనకు తెలియదు. ఎవరైనా తెలియజేస్తే తప్ప ఆయన యొక్క బలము తెలియదు. అందుకే ఆయన ఆ యొక్క లంకను దాటవాలా అంటే అందరూ జాంబవంతుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళవయ్యా అంటే నేను చిన్నవాడిని, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నేను వెళ్ళలేను అంటే అయ్యా నీ బలం నీకు తెలియదు, సాక్షాత్తు నువ్వు సూర్యపుత్రుడు లాంటి వాడివి, వాయుపుత్రుడివి, కాబట్టి నీవి ఈ యొక్క లంకను ఛేదించగలవు అని చెప్పి ఆయనను బాగా ప్రేరేపించి ఆయనను విశేషంగా దండకం చేస్తే ఆయన అప్పుడు గంభీరం. అందుకే ఆయన అష్టసిద్ధులు పొందినాడు. అష్టసిద్ధి నవనిధికే దాత. అష్టసిద్ధులకు నవనిధులకు మూలమాయన. అష్టసిద్ధులు అంటే అనిమ, లగిమ, గరిమ, ప్రాకామ్య సిద్ధులు. అంటే చిన్నగా ఉండడము, పెద్దగా శరీరం పెంచడము, అలాగే సూక్ష్మ రూపం ధరించడము, ఇవన్నీ కూడా ఆయనకే సాధ్యం అన్నమాట. అలాగా ఆయన అందుకే ఆ లంకలో ఆ లంకిని అడ్డం పడితే ఆయన సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళి లంకిని చంపేస్తాడు. చూసుంటాం కదా రామాయణంలో, ఆయన సూక్ష్మ రూపంలో నోట్లోకి వెళ్ళి చెవులోకి వస్తాడు చూడండి. కాబట్టి ఆయనకు అష్టసిద్ధులు ధరించిన వాడు. అందుకే ఆయన పూజిస్తారు.